శారీ అయితే ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది సిల్వర్ కాదు, కాపర్ కాదు, లైట్ కాపర్ షేడ్ సిల్వర్ లాగా ఉంది. బ్లౌజ్ ఇది వచ్చింది, వర్క్ చేశాను చూడండి. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను క్లారిటీ ఇస్తాను. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మిషన్ తీసుకొని 3 months అయింది. ముందు వీడియోస్లో కూడా చెప్పాను చూడండి వర్క్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో. ఇదైతే మనకి టైలర్ షాప్ నుంచి వచ్చిందన్నమాట. జెంట్స్ టైలర్ మనకు ఆర్డర్ ఇచ్చారు. ఒక్క విషయం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నా, ఎవరైనా నాలాగా కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే ఒక్కసారి ఇది చూడండి. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూడండి ఎలాగ వచ్చింది. మొత్తం అంతా కుచ్చు వచ్చిందనమాట. నేనైతే చూడలేదు ఫ్రెండ్స్. ఇది నేను అసలు మిషన్ తెచ్చి 3 months 4 months అవుతుంది కదా, నేనైతే నోటీస్ చేయలేదు. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మొత్తం ప్రతి స్టిచ్ అంత కుచ్చుగానే వచ్చింది. ఏ మాత్రము వర్క్ అనేది నీట్గా రాలేదు. బ్యాక్ సైడ్ మాత్రమే. ఫ్రంట్ చూడండి ఏమి అసలు ఆ విధంగా వచ్చింది అనేది మనకు తేడా కూడా తెలియట్లేదు. అసలు నేనైతే అబ్జర్వ్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం. ఇంతకుముందు నీడిల్స్ విరిగాయి కానీ నాకు అంత అబ్జర్వ్ చేయలేదు. మా హస్బెండ్ అన్నాడు నీడిల్స్ విరుగుతున్నాయంటే కింద బ్యాక్ సైడ్ అలా వచ్చింటుంది, ఒకసారి చెక్ చేసుకొని. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ తీసి చూస్తే అసలు ఎలాగొచ్చిందంటే అలాగొచ్చింది ఫ్రెండ్. మరి ఈ హ్యాండ్ చూడండి, ఫ్రంట్ మనకు అనిపించేది ఎంత నీట్గా ఉందో అంత నీట్గా వచ్చింది. వర్క్ థ్రెడ్ వైట్ వచ్చింది అంతే, కానీ ఫ్రంట్ సైడ్ ఎంత అయితే మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చిందో సేమ్ ఫినిషింగ్ వచ్చింది. మనకు అన్నీ ఇలానే వస్తాయి కదా ఫినిషింగ్. నేను పట్టించుకోలేదు, బాగానే ఉంటుంది కదా అని అనుకున్నాను. 3 needles బ్రేక్ అయ్యాయి ఫ్రెండ్స్. దీనికోసం నేను మిషన్ ఏదో ప్రాబ్లం వచ్చిందేమో అని భయపడుతున్నాను. కింద టక్ టక్ అని సౌండ్ వస్తుంది. మన స్టిచ్చింగ్ మిషన్ కదా, సౌండ్ డిఫరెన్స్ ఎలా వస్తుందో అలా వస్తుంది. నేను 2-3 times చూసాను కానీ మరి అది థ్రెడ్ వల్లే ఆ సౌండ్ వస్తుంది అనేది అయితే అబ్జర్వ్ చేయడం లేదు. ఇంత కొత్త మిషన్ కదా, నాకు పెద్ద తేడా తెలియదు. మిషనే ప్రాబ్లం ఏమో టెక్నీషియన్ కాల్ చేయాలేమో అని ఆలోచన చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నాను అనమాట. సౌండ్ వచ్చినప్పుడల్లా సౌండ్ టక్ టక్ అని రావడం. ఎందుకంటే బ్యాక్ సైడ్ మీరే చూసారు కదా, అంత మెస్సీ ఉంటే నీడిల్ ఎలా బయటికి వస్తుందండి లోపలికి పోయి. అది రాలేక నీడిల్ బ్రేక్ అవుతుంది బాగా. నేను 3 needles పెట్టాను. మీరు మిషన్కి అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుందో లేదు. మరి 4 needle బ్రేక్ అయింది. తర్వాత ఇక్కడ 2 needles బ్రేక్ అయ్యాయి. మీకు కనిపిస్తుందా? కనిపించలేదు క్లారిటీగా. లైట్గా అబ్జర్వ్ చేయండి. 2 needles ఇదిగోండి బ్రేక్ అయ్యాయి చూడండి. అక్కడ ఒక నీడిల్ బ్రేక్ అయ్యాయి. మొత్తము 3 needles బ్రేక్ అయ్యాయి ఫ్రెండ్స్. అదొక్క చిన్న మిస్టేక్ వల్ల ఇక్కడ ఒక నీడిల్ 4 చూడండి. నేను 3నే అనుకున్నాను, ఇక్కడ ఒకటి 4th needle 6th needle 7th needle 7th needle బ్రేక్ అయ్యాయి. 4 needles లేండి ఫ్రెండ్స్ బ్రేక్ అయ్యాయి చూడండి. మీరు కూడా నాలా ఎవరైనా కొత్తగా మిషన్ తెచ్చుకుంటే నీడిల్స్ బ్రేక్ అవుతుంటే ఒక్కసారి బ్యాక్ సైడ్ తిప్పి చెక్ చేసుకోండి కింద సైడ్. నేనైతే ఫ్రేమ్ ఇలా పైకెత్తి చూసాను, కొంచెం పైకెత్తి నాకేం కనపడలేదు. ఫ్రేమ్ తీసి చూసిన తర్వాత మా హస్బెండ్ చెప్పాడు అక్షరాల కరెక్ట్ అండి. నిజంగా ఎంత మెస్సీగా వచ్చిందో. అది షాప్ అతను ఇచ్చాడు, మరి ఆయన ఏమంటాడో లేదో కూడా చూడాలి. నేనైతే డిజైన్ అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత వర్క్ చేస్తుంది అనేది బాగా స్క్రీన్లో చూపిస్తుంది. కలర్ కాంబినేషన్ ఎలా ఉందనేది చిన్న లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. మీకు ఏమైనా మిషన్ గురించి డౌట్స్ ఉంటే ఒక కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు క్లారిటీ ఇస్తాను, రిప్లై చేస్తాను. 4 months అవుతుంది ఇప్పటికి నేనైతే మిషన్ మెయింటైన్ చేయబట్టి. కొంచెం కొన్ని తెలిసాయి నాకు ఎలా ఏంటనేది. ఇంకా తెలియాల్సింది చాలా ఉందండి. 1 year గాన వర్క్ చేస్తే అంత మొత్తం పర్ఫెక్ట్గా చెప్పగలను, కానీ ఇంతవరకు నాకు తెలిసిన విషయం చెప్పగలను. చూడండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్, క్రాస్గా వేసాను. బ్యాక్ అది హ్యాండ్స్ చూపించాను కదా ఇంతకుముందు. శారీ కలర్ కాంబినేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.